సో 2 states 2 opposition parties రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలవి ఒక్కటే మాట. ఆఫ్టర్ 3 years అధికారం మాదే, ఆగం కావద్దు, ఆందోళన చెందొద్దు అంటున్నారు నేతలు. ఎస్, రాసి పెట్టుకోండి, తెలంగాణలో 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ చేసిన తప్పులన్నీ తాము సెట్ చేస్తామన్నారాయన. ఆ పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. నిన్న ఏపీలో కూడా సేమ్ డైలాగ్ పేలింది. 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అధికారం వైసీపీదే అన్నారు ఆ పార్టీ అధినేత జగన్. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని చెప్పారు ఆయన. రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.